అసలు నేను ఈ వీడియో పెట్టొద్దు అనుకున్నా, కానీ ఎందుకు పెడుతున్నా అండ్ ఎందుకు పెట్టొద్దు అనుకున్నా కూడా చెప్తా, వినేసేయండి. ఫ్రై టేస్ట్ బాగుంది, బట్ నాకు లుక్స్ అంత నచ్చలేదు. ఇప్పుడు యూట్యూబ్లో మనం సెర్చ్ చేస్తే చాలా మంచి మంచి వీడియోలు కనిపిస్తాయి, చూడగానే మస్తు అనిపిస్తాయి. నాకు ఇది అంత అనిపించలేదు. సో ఎవరు చూస్తారులే అని చెప్పి లైట్ తీసుకున్నా. నేను ఇట్లా ర్యాండమ్గా యూట్యూబ్ స్క్రోల్ చేస్తుంటే నాకు ఒక వీడియో వచ్చింది. ఇట్లనే చేస్తుండే ప్రాసెస్, బట్ అసలు చూడడానికి గలీజ్గా ఉంది, కొంచెం కూడా మ్యారినేషన్ లేదు అండ్ సరిగ్గా గాలేదు అన్నట్టు అనిపించింది. సర్లే ప్రాసెస్ ఏమైనా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసిందేమో అని చెప్పి వాయిస్ పెంచి వింటే అసలు సంబంధమే లేకుండా మాట్లాడింది ఆమె. ఏదో బిజినెస్ అన్నది, మా ఓనర్ వాళ్ళు మంచోళ్ళు అంటది, ఇంట్రా బాబు ఆడొచ్చే వీడియోకి ఏం చెప్పే మాటలకి సంబంధమే లేదనుకున్నా. బట్ వ్యూస్ అండ్ లైక్స్ చూసాక నేను షాక్ అయిపోయాను. అసలు ఎన్ని వ్యూస్ ఎన్ని లైక్స్ ఉన్నాయంటే గైస్, జనాలు అంటే ఈ మధ్య సోదే ఎక్కువ వింటున్నట్లు అనిపిస్తుంది నాకైతే. సర్లే మనకెందుకులే కానీ ఫస్ట్ అయితే ఫిష్ని రాక్ సాల్ట్ అండ్ లెమన్ వేసుకొని బాగా వాష్ చేసుకోండి, అప్పుడే నీసువాసన రాకుండా ఉంటాయి. అండ్ నెక్స్ట్ మ్యారినేషన్లో కారం, ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ కొంచెం ఆయిల్ అండ్ ఒక చెక్క నిమ్మరసం కూడా పిండుకోండి. మసాలాలన్నీ ముక్కలకు పట్టుకునే వరకు బాగా మ్యారినేట్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ అయినా పక్కన పెట్టండి. ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ వేసుకొని 2 సైడ్స్ మంచిగా కాల్చుకొని కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకోండి.